2026 సంవత్సరం సైన్స్ రాజ్యమేలుతున్న రోజులు. హెన్రీ తనలో తాను మాట్లాడుకుంటూ బైక్ మీద వెళ్తున్నాడు. ఈ రోజుల్లో కూడా దెయ్యాలు గియ్యాలు అని ఎవరైనా నమ్ముతారా? అంతా ట్రాష్. టైం సేవ్ చేసుకోవడానికి ఈ షార్ట్కట్ రోడ్ తీసుకోవడమే కరెక్ట్. ఏం జరుగుతుందో చూద్దాం. నాకు దెయ్యాలంటే అస్సలు భయం లేదు అని గట్టిగా అనుకున్నాడు. కాని రోడ్ నంబర్ 30 లోపలికి వెళ్లే కొద్దీ సీన్ మారిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి. కనీసం కంటికి ఎదురుగా ఏముందో కూడా కనిపించనంత గాఢాంధకారం. ఆ రోడ్డంతా గుంతలు ప్యాచీలతో నిండిపోయి ఉంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు భయంకరంగా ఉన్నాయి. గాలి సడన్గా వీస్తూ ఉయ్ ఉయ్ అని శబ్దం చేస్తోంది. ఎక్కడో దూరంగా నక్కల ఊళలు, గూబల అరుపులు. హెన్రీ గుండెలో మెల్లగా వణుకు మొదలైంది. హెన్రీ వణుకుతున్న గొంతుతో, భయపడాల్సింది ఏమీ లేదు, ఇదంతా ప్రకృతి చేసే శబ్దాలే, దెయ్యాలు లేవు, త్వరగా వెళ్ళిపోవాలి అంతే. అలా అనుకున్నాడో లేదో సడన్గా గబ్బిలాల గుంపు హెన్రీ మీద దాడి చేశాయి. ఒక్కసారిగా బైక్ అదుపు తప్పింది. ఆ చీకట్లో ఆ మెరుపు దాడికి హెన్రీ ప్రాణాలు పోయినంత పనైంది. రిలాక్స్ హెన్రీ, అవి కేవలం గబ్బిలాలు మాత్రమే, కూల్ అని తనని తాను సముదాయించుకుంటూ బైక్ స్పీడ్ పెంచాడు. కానీ కొంచెం దూరం వెళ్ళగానే బైక్ హెడ్లైట్ వెలుతురులో దూరంగా ఒక ఆకారం కనిపించింది. ఎవరో రోడ్డు మధ్యలో నిలబడి హెన్రీ వైపు చూస్తూ వింతగా చెయ్యి ఊపుతున్నారు. అది మనిషా లేక తను వద్దనుకుంటున్న ఆ దెయ్యమా? హెన్రీ కళ్ళలో ఇప్పుడు స్వచ్ఛమైన భయం కనిపిస్తోంది. తర్వాత ఏం జరుగుతుంది? ఆ నిలబడిన ఆకారం నిజంగా మనిషేనా లేక హెన్రీని పలకరించడానికి వచ్చిన ఆ రోడ్డు మర్మమా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. పార్ట్ 3 కోసం వేచి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.